హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజుతో టోటల్ గా కాంప్లెక్స్ నెంబర్స్ చాప్టర్ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ మనం అంటే చాలా మంది మెజర్ డిస్కషన్స్ కొంచెం ఈజీగా ఉంటుంది సార్, అది లాస్ట్ లో చెప్పండి అన్నారు. కాబట్టి మనం అట్ ద సేమ్ టైం 2B లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ చాప్టర్స్ అన్ని కూడా వాటితో పాటుగా సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కూడా చాలా మంది అడిగారు. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ కూడా నెక్స్ట్ క్లాస్ లో అప్లోడ్ చేస్తాను. ఓకే, ఈ రోజు ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ లో మనం ఒక పాయింట్ తెలుసుకోవాలి. ఫస్ట్ అంటే ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్. లాస్ట్ ఇయర్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్ అన్న చాప్టర్ లో ఇక్కడ 2 ఫార్ములాస్ ఉంటాయి సొల్యూషన్స్ లో. సైన్ థీటా ఈక్వల్ టు 0 అయితే జనరల్ సొల్యూషన్ థీటా ఈజ్ ఈక్వల్ టు n పై, n బిలాంగ్స్ టు z. అదొక ఫార్ములా. అంటే ఎక్కడైనా సైన్ థీటా ఈక్వల్ టు 0 కనిపిస్తే జనరల్ సొల్యూషన్ ఫార్ములా థీటా ఈజ్ ఈక్వల్ టు n పై ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z. ఇంకొక పాయింట్ సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఆల్ఫా, టాన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఆల్ఫా. మూడింటికి ఒకే సొల్యూషన్ ఉంటుంది. జనరల్ సొల్యూషన్ థీటా ఈజ్ ఈక్వల్ టు n పై ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z. సో ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసి ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తాం. సరే, క్వశ్చన్ లోకి వెళ్తే ఫైండ్ ద రియల్ వాల్యూస్ ఆఫ్ థీటా. అంటే థీటా యొక్క రియల్ వాల్యూస్ అంటే ఆ సొల్యూషన్స్ కావాలి. సచ్ దట్ 3 + 2i by sin theta by 1 - 2i sin theta is purely imaginary. ఫస్ట్ అంతకు ముందు చెప్పిన పాయింట్ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. a plus ib అనే కాంప్లెక్స్ నెంబరు ప్యూర్లీ రియల్ అంటే ఇమాజినరీ పార్ట్ 0. ప్యూర్లీ రియల్ అంటే రియల్ పార్ట్ మాత్రమే ఉండాలండి, ఇంకా అందులో ఇమాజినరీ పార్ట్ ఉండకూడదు. అలా ఇమాజినరీ పార్ట్ లేకపోతేనే అది ప్యూర్లీ రియల్ అంటాం. సో ప్యూర్లీ రియల్ అంటే ప్యూర్లీ రియల్ అన్నప్పుడు ఇమాజినరీ పార్ట్ ఇది z అనుకుంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z ఈక్వల్ టు 0. అదే ప్యూర్లీ ఇమాజినరీ అన్నప్పుడు రియల్ పార్ట్ ఆఫ్ z ఈక్వల్ టు 0. సో ఈ ఫార్ములాస్ అన్ని యూజ్ చేసి ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సరే, ఫస్ట్ ఇచ్చిన సమ్ ని 3 + 2i sin theta by 1 - 2i sin theta అనే ఈ సమ్ ని a + ib ఫామ్ లోకి మార్దాం. అంటే a + ib ఫామ్ గానీ x + iy ఫామ్ లో గానీ మార్దాం. ఫస్ట్ గివెన్ మనకి ఎంత ఇచ్చారండి? 3 + 2i sin theta by 1 - 2i sin theta is equal to, ఎప్పుడైనా సరే a ప్లస్ డినామినేటర్ లో అయినప్పుడు రేషనలైజ్ చేయాలి. మైనస్ ఉండగాడు ప్లస్ టర్మ్ తో మల్టిప్లై డివైడ్ చేద్దాం. సో 3 + 2i sin theta by ఫస్ట్ ఈ టర్మ్ లాగే రాస్తున్నాం 1 - 2i sin theta. రేషనలైజ్ చేయడం మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సో 1 + 2i sin theta by 1 + 2i sin theta. సో పైన టర్మ్స్ రెండు మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 3 తో ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై. 3 1s 3 ప్లస్ 3 × 2i sin theta. 3 2s 6i sin theta. 6i sin theta. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్ తో 2i sin theta into 1 2i sin theta. 2i sin theta plus into plus plus 2 2s 4 I into I square sin theta into sin theta sin square theta by a minus b into a plus b. A square minus b square. A place లో 1 ఉంది, b place లో 2i sin theta ఉంది. సో a square 1 square minus b square ఇవన్నీ స్క్వేర్ చేయాలి. 2 square I square sin square theta that is equal to 3 6i sin theta plus 2i sin theta. 6 plus 2 8 కాబట్టి సిమిలర్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 8i sin theta. I square value -1. So 4i square అంటే 4 into -1 -4 sin square theta.
1 I square value -1 minus into minus plus 4 sin square theta. సో రియల్ పార్ట్ ని ఒక బ్రాకెట్ లో పెట్టుకున్నా. సో 3 minus 4 sin square theta plus 8 I ముందు రాస్తున్నా sin theta by 1 plus 4 sin square theta. So that is equal to 3 minus 4 sin square theta by 1 plus 4 sin square theta plus I into 8 sin theta by 1 plus 4 sin square theta. Real part అంటే 3 minus 4 sin square theta by 1 plus 4 sin square theta. Imaginary part అంటే 8 sin theta by 1 plus 4 sin square theta. సరే ఫస్ట్ ఏ బిట్ ప్యూర్లీ రియల్. ప్యూర్లీ రియల్ అంటే ఏం చెప్పామంటే ప్యూర్లీ రియల్ అవ్వాలంటే ఇమాజినరీ పార్ట్ ఉండకూడదు. సో ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ టు 0. వెంటనే ఏం చెప్పొచ్చండి ఇమాజినరీ పార్ట్ ఇజ్ ఈక్వల్ టు 0. సో ఇమాజినరీ పార్ట్ అంటే ఇది రియల్ పార్ట్ అన్నాను, ఇమాజినరీ పార్ట్ అన్నాను. సో ఐ రాయకూడదు, ఐ యొక్క మల్టిపుల్ మాత్రం ఇమాజినరీ పార్ట్ అంటాం. అంటే 8 sin theta by 1 plus 4 sin square theta equal to 0. ఒక ఫ్రాక్షన్ ఎప్పుడు 0 అవుతుందండి న్యూమరేటర్ వాల్యూ 0 ఉన్నప్పుడు. లేదా ఇది ఇందులో పంపించినా ఓకే. సో న్యూమరేటర్ 0 అయితే ఈ ఫ్రాక్షన్ వాల్యూ 0 వస్తుంది. సో ఈ ఫ్రాక్షన్ 0 వచ్చింది. ఖచ్చితంగా న్యూమరేటర్ ఏమవుతుందండి ఎనీ నెంబర్ బై 0 by any number is equal to 0. న్యూమరేటర్ 0 అయితేనే ఆన్సర్ 0. సో ఈ ఆన్సర్ 0 వచ్చింది. సో ఖచ్చితంగా న్యూమరేటర్ 8 sin theta is equal to 0. That implies sin theta equal to 0. సరే జనరల్ సొల్యూషన్ ఈ విధంగా ఉన్నప్పుడు sin theta equal to 0 అయితే ఫార్ములా theta is equal to n pi. That implies theta equal to n pi for all n belongs to Z. సో ఇదొక సొల్యూషన్. నెక్స్ట్ బి బిట్ ప్యూర్లీ ఇమాజినరీ. అంటే ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఏం చెప్పామండి రియల్ పార్ట్ ఉండదు. సో రియల్ పార్ట్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ రియల్ పార్ట్ ఇజ్ ఈక్వల్ టు 0. సరే ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ ఇది ఇమాజినరీ పార్ట్ అన్నాను, ఇది రియల్ పార్ట్. సో ఇది 0 ఈక్వల్ చేద్దాం. 3 minus 4 sin square theta by 1 plus 4 sin square theta equal to 0. That implies ఈ ఫ్రాక్షన్ ఎప్పుడు 0 వస్తుంది న్యూమరేటర్ 0 అయినప్పుడు మాత్రమే. సో న్యూమరేటర్ ఏంటి 3 minus 4 sin square theta equal to 0. 3 is equal to 4 sin square theta. So 3 by 4 is equal to sin square theta. That implies that implies sin square theta equal to ఈ 3 by 4 ఉంది కదండి దీని √3 whole square by 2 square అంటే √3 by 2 whole square రాస్తున్నాం. √3 by 2 whole square sin square theta equal to sin లో sin 60 వాల్యూ √3 by 2. సో sin square 60. ఇప్పుడు ఇది ఫార్ములా రూపంలో ఉందండి. ఎలా ఉంది sin square theta equal to sin square alpha. Theta equal to n pi plus or minus alpha. n belongs to Z. కాబట్టి దాని నుంచి theta equal to theta ప్లేస్ లో theta ఉంది, alpha ప్లేస్ లో 60 ఉంది. సో n pi plus or minus 60 for all n belongs to Z. సో ఆన్సర్ ఒకటేమో n is theta equal to n pi, ఇంకొక జనరల్ సొల్యూషన్ theta is equal to n pi plus or minus 60. హై స్టూడెంట్స్, ఇప్పుడు ఈ లాస్ట్ సమ్ ఈ సమ్ తో మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ రేపు నుంచి మ్యాక్సిమం 2 డేస్ వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. రేపు 2B లో ఉన్న 2 మార్క్స్ స్టార్ట్ చేస్తాను. దాంతో పాటుగా చాలా మంది సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అనే చాప్టర్ అడిగారు. ఆ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ చాప్టర్ కూడా కంప్లీట్ చేస్తాం. సరే ఈ సమ్ లోకి వెళ్తే ఇఫ్ x and y are real numbers such that
1 plus I into x minus 2i by 3 plus I plus 2 minus 3i into y plus I by 3 minus I is equal to I. Then determine the values of x and y. So x value y రియల్ నెంబర్స్ కదండి, ఆ వాల్యూస్ ఎంత 1 or 2 or 3 రియల్ నెంబర్ వాల్యూస్ ఎంత వస్తాయి అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సరే ఇచ్చిన ఈక్వేషన్ ఎక్కించాను 1 plus I into x minus 2i by 3 plus I plus 2 minus 3i into y plus I by 3 minus I is equal to I. సరే ఫస్ట్ నేను LCM ఫైండ్ అవుట్ చేస్తాను. LCM కడతానండి. సో LCM ఎంత అంటే 3 plus I into 3 minus I. సో క్రాస్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ డిఫరెంట్ టర్మ్స్ ఉన్నప్పుడు ఈ టర్మ్ తో దీన్ని, ఈ టర్మ్ తో దీన్ని. సో 3 మైనస్ అయితే ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేస్తున్నా, ప్లస్ 3 ప్లస్ అయితే ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేస్తున్నా. సో అప్పుడు ఏమొస్తుందంటే 1 ప్లస్ I ఇంటూ 3 మైనస్ I ఇంటూ పక్కనే ఉందండి x, నెక్స్ట్ దీన్ని మైనస్ 2I ఇంటూ 3 మైనస్ I ప్లస్ ఇప్పుడు ఈ 3 ప్లస్ I తో ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేస్తున్నాం. 3 ప్లస్ I ఇంటూ 2 మైనస్ 3I ఇంటూ y ప్లస్ I ఇంటూ 3 ప్లస్ I is equal to మనకి ఇచ్చిన వాల్యూ I అని ఇచ్చారు. సో దట్ ఇంప్లైస్ ఈ రెండు మల్టిప్లై చేసుకున్నాం. 1 ఇంటూ 3 3, 1 ఇంటూ మైనస్ I మైనస్ I ఇంటూ 3 3I plus into minus minus I into I square of x minus 2 3s are 6I minus into minus plus 2I square plus ఈ బ్రాకెట్ లో పెట్టుకుని రెండుకి y ఉంది కాబట్టి మల్టిపుల్ ఈ రెండు మల్టిప్లై చేస్తున్నా. 3 2s are 6, 3 into minus 3 minus 9I I into 2 2I plus into minus minus 3I square of y plus 3I plus I into I square that is equal to ఈ టర్మ్ ఇటు I ని మల్టిప్లై చేస్తున్నది. సో I of a plus b into a minus b, a square minus b square. సో a square అంటే 3 square minus b square అంటే I square. So that implies 3I minus I plus 2I. I square value minus 1 కాబట్టి minus I square అంటే plus 1 of x minus 6I. I square value minus 1 కాబట్టి 2 into minus 1 minus 2 plus 6 minus 9 plus 2 minus 7I. I square value minus 1 minus I square అంటే plus 1 3 into 1 plus 3 of y plus 3I I square value minus 1 that is equal to I of 9 I square value minus 1 minus I square అంటే plus 1. So that implies 3 plus 1 4 plus 2I of x minus చూడండి minus 6I plus 3I ఎంత అంటే minus 3I minus 2 minus 1. So minus 3 plus 6 plus 3 9 minus 7I of y is equal to I into 9 plus 1 10. So that implies multiply చేయండి 4x plus 2xi minus 3I minus 3 plus 9y minus 7yi minus 10i is equal to 0. సో రియల్ పార్ట్ అంతా ఒక బ్రాకెట్ లో పెడదామండి. అంటే I లేని వాల్యూస్ అన్ని కూడా ఒక బ్రాకెట్ లో రాసుకున్నా. చూడండి ఫస్ట్ 4x minus 3 9y ఆ మూడు టర్మ్స్. సో 4x plus 9y minus 3 plus I కామన్ తీస్తున్నా 2x minus 3 minus 7y minus 10 is equal to 0. So that implies 4x plus 9y minus 3 plus
I of 2x minus 7y minus 10 minus 3 minus 13 equal to 0. ఈ జీరోని 0 ప్లస్ I ఇంటూ 0 గా రాస్తున్నాను, అంటే కంపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని. సో దట్ ఎంప్లాయిస్ 4x ప్లస్ 9y మైనస్ 3 ప్లస్ I ఆఫ్ 2x minus 7y minus 13 is equal to 0 plus I into 0. I into 0 అంటే 0. 0 plus 0 అంటే 0. సో వాల్యూ ఏమి చేంజ్ అవ్వట్లేదు. సో కంపేరింగ్ రియల్ పార్ట్. సో బోత్ సైడ్ రియల్ పార్ట్ కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ రియల్ పార్ట్ ఈ బ్రాకెట్ లో ఉంది. 4x plus 9y minus 3. ఇక్కడ రియల్ పార్ట్ 0. కాబట్టి 4x plus 9y minus 3 equal to 0. Next, comparing imaginary part. I యొక్క multiple imaginary part. 2x minus 7y minus 13 equal to I యొక్క multiple 0. So, equation 2, equation 3. Solve equation 2 and 3. సో సింపుల్ గా రావాలంటే YCX మెథడ్ లో సాల్వ్ చేస్తున్నాం. సో x y 1 మిడిల్ నుంచి మొదలు పెట్టాలి. 9 minus 3 4 9 minus 7 minus 13 2 minus 7. So that implies x by minus 117. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ ఒక మైనస్ ఉంటుంది కాబట్టి సైన్ చేంజ్ చేయాలి, అంటే మైనస్ 7 3s 21 అంటే ఏడి మైనస్ బీసీ. ఏబిసిడి అనుకుంటే ఏడి మైనస్ బీసీ. ఏడి అంటే రెండు మల్టిప్లై చేస్తే మైనస్ 117 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 7 3s 21 y బై మైనస్ 6 మైనస్ 13 4s 52. కానీ ఇది మైనస్ కాబట్టి ఇక్కడ ఉన్న మైనస్ ఏమవుతుంది ప్లస్ 1 బై 28 మైనస్ 28 మైనస్ 9 2s 18. సో దట్ ఎంప్లాయిస్ x బై 7 రెండు మైనస్ యాడ్ చేద్దాం. 7 ప్లస్ 1 8 2 ప్లస్ 1 3 మైనస్ 138 y బై 46 is equal to 1 బై మైనస్ 46. సో ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే x బై మైనస్ 138 ఈక్వల్ టు 1 బై మైనస్ 46 మైనస్ మైనస్ క్యాన్సిల్. x is equal to 138 by 46. సో 46 3s 138. సో ఇది ఇందులో 3 టైమ్స్ కాబట్టి x వాల్యూ ఎంత వచ్చిందంటే 3. నెక్స్ట్ ఈ రెండు ఈక్వల్ చేద్దాం. y బై 46 ఈక్వల్ టు మైనస్ 1, అది 1 బై మైనస్ 46. y is equal to 46 by minus 46 one time. So y is equal to minus 1. So x real numbers are. So x value 3, y value minus 1. Friends, good morning. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.